గట్టి సిసి రోడ్ గురించి గట్టి చెప్పంట ఇంకోటి రెండోసారి మాకు హౌసింగ్ ప్లాట్లు కొంతమందికి లేవు, చాలా మంది కంటే మ్యాక్సిమం అందరూ ఉన్నాయి. కాబట్టి కొంతమందికి అస్సలు లేని వాళ్ళు కొంతమంది ఒక్కొక్కరికి స్థలం కూడా లేవు. రెండోది కొంతమంది కొత్తగా ఇల్లు కూడా నిర్మిస్తున్నారు. వాళ్ళు కూడా మాకు సాగు చేసి మాకు కూడా కొంచెం సాయం చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి మేము కృషి చేస్తున్నాం. ఇద్దరు నలుగురు ఇల్లు ఆల్రెడీ కట్టేస్తున్నారు. దగ్గరలో ఉన్నారు. కాదు ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఒక 10-15 ఇల్లు అయితే మ్యాక్సిమం కొంతమంది చేస్తే సమయంలో అక్కడి నుంచి ఆ రోడ్డు కలవడానికి బాగా ఇబ్బంది అవుతుంది. భూతాలు బాగుంది. కొంచెం ఇక మీరు ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి అది ఆన్లైన్లో చూపిస్తుంది, కొంతమంది చూపిస్తుంది. వాళ్ళు ఆల్రెడీ బేస్మెంట్ పిల్లల వరకు అయిపోయింది. కొంతమంది తెలియక ఆల్రెడీ స్లాబ్ కట్టుకున్నారు, గోడ కూడా కట్టుకున్నారు. అది ఇది అయిపోయింది సార్. అందులో వాళ్ళకు కూడా సిమెంట్ చేయకుండా వాళ్ళకు కూడా ఇల్లు బేస్మెంట్ వాళ్ళు కంప్లీట్ కాకుండా ఇంకోటి వస్తానని కొంతమంది ఆశపడి కట్టుకున్నారు సార్. అది ఇప్పుడు చూస్తే సార్ ఆన్లైన్లో కనిపిస్తుంది. మరి ఆన్లైన్లో కూడా వచ్చేట్టు చూస్తే వాళ్ళు కూడా 10 మంది ఆపేసి 3-60 లక్షలు రింగ్ రోడ్ మాకు ఎకరాల నుంచి బీపూ వరకు మీరు మొన్న 2 days బ్యాక్ వచ్చినప్పుడు శాంక్షన్ చేశారు. మీకు కూడా ధన్యవాదాలు సార్. సార్ థ్యాంక్ యూ సార్. మన శాసనసభ్యులు డాక్టర్ తిరుపతి రెడ్డి గారికి, మరియు మిత్రుడు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మన పార్టీ మండల అధ్యక్షులు గంగాధర్ గారికి, అదేవిధంగా మరి శేఖర్ గారికి, భాస్కర్ రెడ్డి గారికి, आज अपन ताड़े में सेवालाल महाराज दुर्गा भवानी बालक चौधरी में और एमएलए साहब रहे सर. अपन ताड़े नए कारभारी ताड़े माजी सरपंच इधर बलराम नायक, राम सिंह, अरे संजीव सरदार, इधर रवि, इंको रवि, माजी उप सरपंच सेने राम राम, अरे बीवी पुट्टांडा ने మనకు పోయిన ఎలక్షన్లో సార్ మ్యాక్సిమం మనకు వచ్చినాయి ఓట్లు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మరి బీబీపూర్ తాండా 2 తాండాలు యాక్చువల్ ఏంటంటే ఈ తాండాలు 2 ముక్కలు చేసింది సార్. ఒక తాండా బడ్జెట్ ఉంటుంటే ఈ తాండాను 2 ముక్కలు చేసింది. వాళ్ళ రాజకీయ లబ్ధికోసం మంచి తాండను అలాంటివి 2 చేసింది. సరే అయిపోయింది కానీ చిన్న చెప్పారు ఇందాక, అవి చిన్న ఇష్యూలే సార్. అవన్నీ మీరు పరిష్కరిస్తే అవి పెద్దగా ఏం లేవు. అదే ఇక్కడ ఏదైతే డబల్ బెడ్రూమ్ దగ్గర ఉన్నాయో మరి జాగా ఉందో అక్కడ అంగన్వాడీ సెంటర్ కానీ, మరి ఇంకా జీపీ బిల్డింగ్ కానీ, ఇంకా వేరే డెవలప్మెంట్స్ కానీ మరి అక్కడ చేద్దాం సార్. ఇంకో విషయం ఏంటంటే మన రాంపూర్ సొసైటీ పీపుల్ కాండవలసి సార్. అక్కడ వీళ్ళు గోడౌన్ కోసం అడుగుతున్నారు. అయితే మా దగ్గర నిధులు ఇవ్వలేవు. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే సగం నేను ఇస్తాను, మీరు ఒక 5 లక్షలు మీరు ఇవ్వాలని నేను ఈ సందర్భంలో వాళ్ళకు 2 సెట్లు కట్టిస్తే వాళ్ళ పట్లేదు కానీ ఏం కానీ వాళ్ళకి అక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది సార్. తాండలు సొసైటీ నుంచి మీరు
కొంత సాయం చేసింది అనుకో, అక్కడ గోడౌన్ అయిపోతుంది, వీళ్ళది పంటగా స్టాప్ ఉంటుంది అని ఏదైనా వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ మనం మిట్టపల్లిలో కట్టినట్టు ఆల్రెడీ కమలాపూర్లో మన బిల్డింగ్ ఉంది, అది అంగన్వాడీకి ఇచ్చింది. మనం అక్కడ అంగన్వాడీకి బిల్డింగ్ లేకపోతే కాబట్టి అప్పటికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సాబ్ డాక్టర్ సాబ్ నమ్ముతాని మనం ఓట్లు వేసినాం. రేపు రాబోయే రోజుల్లోవి సారే నమ్ము. సో మనకు సర్పంచ్ ఎంపీటీసీ అన్నీ కాంగ్రెస్ పార్టీనే वोट डालने जिताए कल ये चिन्ह चिन्ह समस्या रोड की समस्या एक परिष्कार मेन आप सीसी रोड सार होगी 2.5 लाख से 2.5 लाख 5 लाख बाईपास रोड जो ग्रावेल दाని బీటీ స్టార్ట్ చేయించారు సార్ ఖచ్చితంగా అయిపోతుంది. ఎందుకంటే లారీలు పోతే అది పోతే వంద లారీలు వస్తాయి, ఈ మొరమసలు ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ దాన్ని మెటలింగ్ చేసి బీటీ స్టార్ట్ చేసిందనుకో పర్మనెంట్ ఉండిపోతుంది. కాబట్టి ఇవన్నీ సారు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఇవన్నీ పనులు చేపిస్తారు. అప్పటికి సార్ అయినప్పుడు సపోర్ట్ ఓకే. గ్రామానికి సంబంధించిన ఇక్కడ జగదాంబ మాతాది మళ్ళా సేవల మహారాజుది ఈ టెంపుల్ యొక్క 8వ వార్షికోత్సవం సందర్భంగా నేను గ్రామస్తులు వచ్చి నన్ను చూడడం జరిగింది. మరియు నేను ఇక్కడ మన నియోజకవర్గ మీటింగ్ ఉండేది, ఆ మీటింగ్ అయినాక కొన్ని ఆలస్యమైన అందుకే ఇప్పుడు వచ్చి జగదాంబ మాత దర్శనం చేసుకొని మరి సేవల మహారాజు దర్శనం చేసుకొని రామరావు మహారాజు దర్శనం చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మరి మీకు ఈ సందర్భంగా మీ గ్రామ పెద్దలందరూ బలరాం గారు, రామ్ సింగ్ గారు, సంజయ్, రవి మరియు ఇద్దరు అందరూ కూడా మరి అదేవిధంగా మీ అందరికీ మరి మా వచ్చినటువంటి తవసనారాయణ గారికి, శ్రీను గారికి, మరి అమృత గంగాధర్ గారికి, ఇక్కడ ఉన్న అక్కలు అందరూ కూడా నమస్కారాలు. రామరావు మీకు శుభాకాంక్షలు. ఈ రోడ్డు దగ్గర పోతున్నాయి రాత్రి కూడా ఎట్లా కనబడుతుంది వెళ్తున్నాము. అసలు ఇక్కడ ఏదో ఉన్నాయనుకుంటాం, అంత మంచి టెంపుల్ ఇది. నేను మీకు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఈ కాంపౌండ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ మనము ఈ రోడ్డు కూడా శాంక్షన్ అయితే మనం ఫౌండేషన్ వేసుకున్నాం. మీకు ఇక్కడ నుండి మన మార్కెట్ ఉంటుంది. సో అదే పోతే ఇక్కడ ఒక 2.5 లక్షలు పెట్టి మనం రోడ్డు ఇచ్చినా సరిపోదంటే ఇంకో 2.5 లక్షలు కావాలంటే అది కూడా తప్పకుండా మీరు చేయించుకుంటే నేను అడ్వాన్స్ తీసుకునే ఏం కాదు, చెప్తాను. మనం 2.5 లక్షలు మనం ఉంటాము. అయితే ఇంకా ముఖ్యంగా ఇక్కడ అంగన్వాడీ స్కూల్ లాస్ట్ టైం వచ్చిన కూడా చెప్పారు, అది ఇప్పుడు దాన్ని ఇక్కడ మనం ఒక మార్చుకుని ఇక్కడ అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ కట్టుకున్నాం. తర్వాత గ్రామ పంచాయతీ మాత్రం మనం ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మనం ఇంకా ఇంకోటి శాంక్షన్ కాదు. ఇంకేదైనా మన డబ్బులు ఉన్నప్పుడు ఏం చేయాలని మనం కంప్యూటర్ దాన్ని వేరే గ్రామ పంచాయతీ ఇంకొక గ్రామ పంచాయతీ ఇక్కడ మనకు శాంక్షన్ కావడం కష్టం ఉంటుంది. కాబట్టి మీరు భవిష్యత్తులో ఒక కంప్యూటర్ దాని గ్రామ పంచాయతీ సరే మీ తాటల కొన్ని కేసీఆర్ కూడా నీళ్ళు ఇచ్చిండ్రు, మీ తాట ఉదాహరణ ఇచ్చిండ్రు మొత్తం అయినా కానీ ఇంతమంది బలంగా చెప్తా ఉన్నారు. ఇంకా ఒక 10-15 కావాలి మన తాటలో, ఇంకా కొంతమంది ఉన్నారు. మీకు ఆల్రెడీ ఇంకా 10 ఇంట్లో ఆల్రెడీ శాంక్షన్ అయింది, 10-12 అయినాయి. సరే ఇంకా 2-3 అంటే ఎక్కువ కట్టుకోవడానికి ప్రాబ్లం లేదు, అది ఇచ్చేస్తాం. కానీ మరి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకు ఇద్దరం ఇళ్ళల్లో ఒకటి యాప్ ఉంది, కంప్యూటర్ యాప్ ఉంటుంది, సాఫ్ట్వేర్ యాప్. అదేంటంటే పునాదుల వరకే యాక్సెప్ట్ చేస్తాం. మీరు దయచేసి శాంక్షన్ అయినాక కనుక్కోకండి. శాంక్షన్ అయిన ప్రొసీడింగ్ ఇచ్చి గవర్నమెంట్ ఆలోచనక మీరు కనుక్కోండి, మీకు 5 లక్షల రూపాయలు ఇప్పిస్తాం. ఇక కొంతమంది మామూలు కట్టుకున్నాం ఆల్రెడీ, స్లాబ్ వేసుకోవడం ఉండవు, గోడ కట్టడం ఇంకా ఉంటా ఉండదు. అది ఇప్పుడైతే కొన్ని ఇబ్బంది ఉంది. ఇప్పుడైతే ఉన్న యాప్లో అది యాక్సెప్టెన్స్ లేదు. మరి భవిష్యత్తులో ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకొని మరి ఆల్రెడీ కూడా పార్సల్ కట్టుకున్న వాళ్ళు కూడా ఇద్దామని ఏదైనా యాప్లో ఏదైనా కొన్ని మార్పు చేస్తే మీకు ఇస్తాం తప్పకుండా. కానీ ఇప్పుడు అది నా చేతుల్లో లేదు. నా చేతిలో ఉంటే నేను కూడా చేస్తానని చెప్పచ్చు, ఒక ఆలోచన
కానీ అది నా చేత లేదు. అయినా ప్రభుత్వం తీసుకెళ్తారు. చాలా ఊళ్ళో ఉన్నారు, పాపం ఇంట్లో వస్తాయని చెప్పి కట్టుకున్నారు. ఇన్కంప్లీట్ స్టార్ట్ వేసి కూడా కట్టుకున్నారు అట్లా ఉంది. సో వాళ్ళ గురించి ప్రభుత్వం తప్పకుండా ఆలోచిస్తాను నేను అనుకుంటున్నాను. కాకపోతే ఎవరైతే కట్టుకునేదో వాళ్ళకు మరొక 15 గంటలు మీ గురించి సాయం చేస్తాం. మీరు అందరూ కట్టుకోండి. అదేవిధంగా మీ అందరూ కూడా గ్రామస్తులు కూడా నేను కోరుకున్నాను ఒకటే, మీరందరూ కూడా ఒక మండలి ఉండండి. మీకు కాంగ్రెస్ పార్టీ 10% రిజర్వేషన్ ఇస్తుంది, 10% రిజర్వేషన్ ఇస్తుంది, ఇందులో ఇస్తుంది. మనం ఈ రోడ్డు సమస్య కూడా ఇవాళ మనము భూభారతి చట్టం కొత్తగా వచ్చింది. దాన్ని ఏమిటి మనకు చాలా ప్రాబ్లం అయింది. రోడ్డులో కానీ అసెంబ్లీలో కానీ ఏదో కానీ దయచేసి కాలేదు. ఇవాళ మనం భూభారతిలో మొత్తం కూడా రికవరీ చేసుకోవచ్చు. జూన్ 2 నుండి ఈ అంతా కూడా మన ఊళ్ళకి వస్తారు. ఇలా రెవెన్యూ వచ్చి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఏమంటుందని అవగాహన సదస్సు పెడతారు, పెట్టి మీ దగ్గర ఫిర్యాదులు తీసుకుంటారు. జూన్ 2 నుండి ఈ ఫిర్యాదులను పరిష్కరిస్తారు. మన గ్రామంలో ఏదైనా పొరుగుల సమస్య ఉన్నా, అసెంబ్లీ సమస్య ఉన్నా, ఇంకా ఏదున్నా కానీ భూభారతి ద్వారా తప్పకుండా అది మనం పరిష్కారం చేసుకున్నాం. 100% తెలిసి అన్ని పరిష్కారం అయిపోతాయి. ఇంకా గ్రామం మంచి ఆలోచన గ్రామంగా అందరూ చాలా మంచి ప్రేమలు అంతా చాలా మంచిగా అభివృద్ధి చేసింది ఈ గ్రామాన్ని. ఇదే విధంగా అందరూ మనము మన కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి. రాబోయే ఎన్నికలలో వీలైతే యూనివర్స్గా సర్పంచ్ మా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. తప్పకుండా అన్ని విధాలు మీరు అండగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జగదమ్మ మాతాకి